పార్వతీపురంలో ప్రభుత్వ స్థలమైన వరహాలగడ్డ ఆక్రమణలపై వామపక్ష ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా వేసిన కంచెను ధ్వంసం చేశారు. ప్రభుత్వ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా కొనసాగుతుందని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగించి కంచెను తొలగిస్తే ఈ రోజు ఎవరి ధైర్యం మీద మళ్ళీ కంచె కొత్తకోట ప్రసాద్ ఈ స్థలానికి వేశారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ప్రధానంగా ఎమ్మెల్యే గారి తాలూకా పేరు వినిపిస్తుంది. ప్రధాన పాత్రదారులు ప్రజా ప్రతినిధి ఈ స్థలానికి సంబంధించి అక్రమాలు జరిగాయి, ఆయన హస్తం ఉందని కూడా ఈ రోజు పత్రికల్లో వచ్చినప్పటికీ ఎక్కడా ఒక ఖండనివ్వలేదు. వరహాలగడ్డే కాదు, పార్వతీపురంలో అనేకమైన చెరువులు, ప్రభుత్వ స్థలాలు అన్ని ఆక్రమణలకు గురవుతాయి అని చెప్పి అనేక రోజుల నుంచి, అనేక నెలల నుంచి వామపక్షాలు, ప్రజా సంఘాలు, ఇతర పార్టీలు అన్ని కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ ఎక్కడ ఒక ప్రధాన ప్రజాప్రతినిధిగా ఒక్క స్టేట్మెంట్ గాని, అధికారులకి ఆదేశాలు గాని ఎక్కడా ఇచ్చినట్టు మాకు కనిపించలేదు.